తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రెండో విడతలో ఈ నెల 14న పోలింగ్ జరగనున్న 4332 సర్పంచ్ స్థానాలకు 17,000కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరోపక్క ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. గ్రామాభివృద్ధికో ఆలయాల నిర్మాణానికో నిధులు ఇస్తామన్న వారికి సర్పంచ్ పదవులు సొంతమవుతున్నాయి. నల్గొండ జిల్లాలో 2 పంచాయతీలు, సంగారెడ్డి జిల్లాలో 5 పంచాయతీలు నిన్న ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికల్లో భాగంగా 4159 సర్పంచ్, 36,452 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 5న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా వాటి పరిశీలన 6న, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం 7, 8 తేదీల్లో చేపడతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయి అధికారులకు భారంగా మారింది. ఎస్ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేపడతామని, అయితే నిర్వహణకయ్యే ఖర్చుల కోసం నిధులేవి అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల సంఖ్య ఆధారంగా మండలానికి 5 నుంచి 10 లక్షల చొప్పున అవసరమవుతున్నాయి. గ్రామ పంచాయతీలకు గత 2 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడం లేదు. దీనికి తోడు అధిక శాతం మండల పరిషత్తులలో జనరల్ ఫండ్ కూడా లేకపోవడంతో ఎన్నికల ఏర్పాట్లకు ప్రస్తుతం నిధులు కటకట నెలకొంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణ ఖర్చులను మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులే భరించాల్సి వస్తోంది.